హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజు వందలాది మంది ప్రయాణిస్తుంటారు. స్కూల్, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవారు, ఇతర పనుల కోసం నగరవాసులు ఎక్కువగా మెట్రో రైలునే ఆధారపడుతున్నారు. ట్రాఫిక్ కారణంగా సొంత వాహనాలు, బస్సులు, ఆటోల్లో సమయం వృధా అవుతుందనే కారణంతో ఎక్కువ మంది మెట్రోనే ఎంచుకుంటున్నారు. అయితే తాజాగా నగరవాసులకు పెద్ద షాక్ తగిలే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణపై ఎల్ఎన్టీ సంస్థ చేతులెత్తేసింది. ఇకపై మెట్రో నడపడం తమ వల్ల కాదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. దీంతో హైదరాబాద్ లో మెట్రో ఆగిపోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారీ నష్టాల కారణంగా మెట్రో నిర్వహణ అసాధ్యమైందని ఎల్ఎన్టీ పేర్కొంది. ప్రస్తుతం మెట్రోకు 2500 కోట్ల బకాయిలున్నాయి. ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ఆర్థిక భారం మరింత పెరిగిందని తెలిపింది. ఈ బకాయిలు చెల్లించకపోతే సేవలు కొనసాగించడం కష్టమని స్పష్టం చేసింది. అందుకే మొదటి దశను కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని లేఖలో సూచించింది. అప్పులు, అధిక వడ్డీలు భరించలేమని స్పష్టం చేసింది. హైదరాబాద్ లో మెట్రో సేవలు నిలిచిపోతే రవాణా వ్యవస్థలో పెద్ద సమస్య తలెత్తే అవకాశం ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఎన్టీతో మెట్రో పనులను వేగవంతం చేయగా 2015లో నిర్మాణం పూర్తయి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. మెట్రో రాకతో నగరవాసుల ట్రాఫిక్ ఇబ్బందులు కొంతవరకు తగ్గాయి.